స్ట్రోక్ వచ్చినప్పుడు ముందుగా గుర్తించాలంటే అంటే యాక్చువల్లీ ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాన్ని ముందుగా గుర్తిస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతాం కదా. సో స్ట్రోక్ విషయంలో ఇది మరింతగా హెల్ప్ అవుతుంది కదా సార్. మరి యాక్చువల్గా స్ట్రోక్ని ముందుగానే గుర్తించాలంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? చాలా ఇంపార్టెంట్ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది అమ్మ. సస్పిషన్, సందేహం, ఓహో ఇది స్ట్రోక్ ఉండొచ్చు. సో జస్ట్ రిమెంబర్, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాము, అన్ని నరాలు సంబంధి ప్రాబ్లమ్స్ సడన్గా రావటం స్ట్రోక్ ఉండొచ్చు. ఇట్ మే బీ స్ట్రోక్, నాట్ కంపల్సరీ, బట్ ఇట్ మే బీ. అట్లా ఉండే ఇమీడియట్లీ దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. దగ్గరగా ఉన్న మంచి హాస్పిటల్ నాట్ నెసెసరీ పెద్ద హాస్పిటల్, బట్ మీరు ముందే నాకు అవగాహన కావాలి ఏ హాస్పిటల్లో స్ట్రోక్ జరుగుతుంది, ఏ హాస్పిటల్లో స్ట్రోక్ ట్రీట్మెంట్ అవుతుంది అని. చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ఉంది, చిన్న చిన్న మెటర్నిటీ హోమ్స్, అక్కడ వేస్ట్ చేయవద్దు టైం. పెద్ద హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్స్లో కూడా స్ట్రోక్ ట్రీట్ చేస్తారు, బట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. పెద్ద డాక్టర్కి క్యూలో వెయిట్ చేయవద్దు, బికాజ్ మీకు టైం వేస్ట్ అవుతుంది. బికాజ్ మీకు సపోజ్ ఇది స్ట్రోక్ అయితే ఒక విదిన్ ఫస్ట్ 4 hours ట్రీట్మెంట్ అవసరం ఉంది. దానికి గోల్డెన్ అవర్ అంటారు, మీరు కూడా తెలుసు. బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఏ ఫైర్. ఒకసారి స్ట్రోక్ అయితే ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. మీరు 4 hours డాక్టర్ ఛాంబర్లో వెయిట్ చేస్తే ఆ గోల్డెన్ అవర్ పోతుంది. సో మీకు సడన్గా నరాల సంబంధి లక్షణాలు ఉంటే వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. సో ఆ సిమ్టమ్స్ ఏమి ఉంది, ఎప్పుడే నేను చెప్పాను మీకు, సడన్గా మాట తడబడి ఉండటం, సడన్గా తూగులు ఉండటం, సడన్గా చూపు పోవడం ఆర్ మబ్బు. సడన్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సడన్గా ఒక నిమిషం నేను మీతో మాట్లాడతాను, ఒక నిమిషం నాకు ఇది చేయి పని చేయటం లేదు, సడన్గా నేను నడవలేకపోతాను. ఈ పరిస్థితి 100% స్ట్రోక్ ఉంది అట్లా కూడా లేదు, బట్ డాక్టర్స్ చూసిన తర్వాత చెప్తారు. మీరు కొన్నిసార్లు వేరే కారణం వల్ల కూడా ఉండదు, కొన్నిసార్లు జస్ట్ ప్రెషర్ వల్ల కూడా హ్యాండ్ వీక్ ఉండొచ్చు, కొన్నిసార్లు జస్ట్ ఇయర్ ప్రాబ్లం వల్ల కూడా గిడినెస్ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉండే 100% స్ట్రోక్ లేదు, బట్ ఉండొచ్చు. సో అదే డయాగ్నోసిస్ కోసం వెంటనే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి. వాళ్ళు స్కాన్ చేస్తారు. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం యాడ్ చేద్దాం సార్. అంటే మీరు స్ట్రోక్ అనేది నరాలకి సంబంధించిన ఇష్యూ కదా సార్. ఇప్పుడు అది ఇలాంటి సిమ్టమ్ ఉంటే కనుక అది స్ట్రోక్ అయినా కావచ్చు, లేదంటే వటిగో ప్రాబ్లం వల్ల కూడా ఇలా కావచ్చు అన్నారు కదా. సో మరి స్ట్రోక్ అన్నప్పుడు అంటే హెడేక్ విషయంలో కనుక తీసుకుంటే ఎప్పటి నుంచో హెడేక్ ఉన్న వాళ్ళు ఉంటారు, సడన్గా హెడేక్ రావడం అనేది ఒకటి ఉంటుంది. అంటే సడన్గా హెడేక్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎప్పటి నుంచో హెడేక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఈ 2 సందర్భాల్లో ఏది స్ట్రోక్ రిలేటెడ్ అని అనుకోవచ్చు? అంటే ఎప్పుడు ఆ హెడేక్ని మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది సార్? కొన్ని స్ట్రోక్ పేషెంట్స్కి హెడేక్ లక్షణాలు ఉంటుంది. బ్రెయిన్ హెమరేజ్ నేను చెప్పాను మీకు, బ్రెయిన్ హెమరేజ్ అక్కడ ఇది చిట్లిపోతుంది, దానిలాగా స్ట్రోక్కి హెడేక్ వస్తుంది. బట్ 80% పేషెంట్ స్ట్రోక్కి హెడేక్ లేదు. అది హెమరేజిక్ అయితే హెడేక్ ఉంటుంది, దట్స్ వాట్. ఓకే. బట్ 80%, సో అంటే హెడేక్ ఇస్ నాట్ మస్ట్ ఫర్ స్ట్రోక్. ఎక్కువ స్ట్రోక్ పేషెంట్స్కి హెడేక్ లేదు, జస్ట్ యాక్షన్ పోతుంది, మాట్లాడలేకపోతారు, చూపు పోతుంది, హ్యాండ్ అట్లా వస్తుంది, లాస్ ఆఫ్ ఫంక్షన్, తిమ్మిరి, బట్ సడన్గా ఉండడం. సో అట్లా ఉండే ఇమీడియట్లీ మీరు. సో డాక్టర్స్ ఏం చేస్తారు, డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు, చేసిన తర్వాత స్కానింగ్ అవసరం ఉంది అమ్మ. స్కానింగ్ తోటి యూ కెన్ మేక్ ఏ డయాగ్నోసిస్. 2 types ఆఫ్ స్కాన్స్, 2 రకాల స్కాన్స్ ఉంది. సిటీ స్కాన్ చేసుకోవచ్చు, ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు. ఎంఆర్ఐ స్కాన్ ప్రతి హాస్పిటల్కి అవైలబుల్ లేదు, అండ్ ఎంఆర్ఐ స్కాన్కి కొంచెం టైం పడుతుంది, బట్ సిటీ స్కాన్ కూడా చాలా ఉంది అమ్మ. దానివల్ల యూ కెన్ డయాగ్నోజ్ ద స్ట్రోక్. తర్వాత దానివల్ల మీకు తెలుస్తుంది ఇది స్ట్రోక్ ఉందా లేదా, నెంబర్ 1. తర్వాత ఏ రకాల స్ట్రోక్ ఉంది, ఏ రకం స్ట్రోక్ ఉంది, ఇది హెమరేజ్ స్ట్రోక్ ఉందా, బ్లీడింగ్ స్ట్రోక్ ఉందా, లేకపోతే క్లాట్ స్ట్రోక్ ఉందా అనేది దాంతో పాటు తెలిసిపోతుంది. క్లాటింగ్ స్ట్రోక్ అయితే విదిన్ 4.5 hours మీ దగ్గర డాక్టర్ దగ్గర పేషెంట్స్ ఉంటే ఒక కొత్త మెడిసిన్ ఉంది అమ్మ, దానికి థ్రాంబోలైసిస్ అంటారు. ఆ థ్రాంబోలైటిక్ ఏజెంట్ సూది ద్వారా పేషెంట్కి ఇస్తారు. ఆ క్లాట్ కరుగుతుంది. క్లాట్ కరిగిన తర్వాత పేషెంట్కి టోటల్ నార్మల్ ఉండడానికి అవకాశం చాలా పెరుగుతాయి. ఇమీడియట్గా ఇది కూడా గోల్డెన్ అవర్ 4.5 hours. మీరు 6 hours తర్వాత వస్తే 8 hours తర్వాత అది లాభం లేదు అమ్మ, అప్పుడు ఇవ్వలేకపోతారు. సో వెంటనే హాస్పిటల్కి, బికాజ్ ఆ ఇంజెక్షన్. బట్ ఆ ఇంజెక్షన్ బ్లీడింగ్ స్ట్రోక్కి ఉపయోగం లేదు. బ్లీడింగ్ స్ట్రోక్స్కి వేరే ట్రీట్మెంట్ ఉంది, అక్కడ ఇంటెన్సివ్ కేర్లో పెడతారు, కొంచెం అబ్జర్వ్ చేస్తారు. బట్ క్లాటింగ్ స్ట్రోక్ అయితే
ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. చాలా పేషెంట్స్కి ఈ మధ్య ప్రతి పెద్ద హాస్పిటల్కి ఇస్తారు. మన హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని అందరూ ఇస్తారు, అందరూ డాక్టర్ ఇస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. బట్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో ఈ ఫెసిలిటీ అవైలబుల్ లేదు. సో స్ట్రోక్ కూడా కొందరికి మైల్డ్ ఉంటుంది, ఒక 2 రోజు అబ్జర్వేషన్ చేసి పంపిస్తారు. కొందరికి ఇంటెన్సివ్ కేర్లో అవసరం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రోక్. బట్ సాధారణంగా మ్యాక్సిమం పేషెంట్స్ 4-5 డేస్ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. బికాస్ స్ట్రోక్ తర్వాత కూడా కొన్ని పేషెంట్స్కి చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇండిపెండెంట్ ఉంటారు. కొన్ని పేషెంట్స్కి వీక్నెస్ పర్సిస్ట్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఉన్న పేషెంట్స్కి ఫిజియోథెరపీ అవసరం ఉంది. సో బట్ ఫిజియోథెరపీ కోసం మీకు హాస్పిటల్కి అడ్మిషన్ అవసరం లేదు. 3-4 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. అండ్ అప్పుడు మీకు 2 months 3 months వరకు ఫిజియోథెరపీ ఉంటుంది. అండ్ చాలా ఛాన్సెస్ ఉంది 50-60% పేషెంట్స్ మళ్ళీ రికవర్ అయిన తర్వాత వర్క్కి రిటర్న్ చేస్తారు. బట్ ఎందుకు స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ రాకుండాకి ఏం చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఉంది. దానికోసం కొన్ని టెస్టింగ్ చేస్తారు. ఒక ఈసీజీ చేస్తారు, ఒక గుండె సంబంధి టెస్టింగ్ చేస్తారు. గుండెలో ఫాల్ట్ ఉందా లేదా, గుండెలో ఫాల్ట్ అయితే గుండె సంబంధి మందులు ఇస్తాం. మళ్ళీ రాకుండా సపోజ్ ఫిబ్రిలేషన్ నేను చెప్పారు, దానికి వేరే మందులు ఉంది. మైట్రల్ స్టెనోసిస్, రుమటిక్ హార్ట్ డిజీజ్ అయితే దానికి వేరే మందులు ఉంది. సిమిలర్లీ గుండె చూసిన తర్వాత ఇక్కడ నెక్లో కొన్ని రక్త నలాలు ఉన్నాయి, దానికి కెరాటిడ్ ఆర్టరీస్ అంటారు. ఇక్కడి నుంచి కెరాటిడ్ ఆర్టరీస్ ద్వారా రక్తం, కెరాటిడ్ ఆర్టరీస్లో అప్పుడప్పుడు బ్లాక్ ఉంది అమ్మ, ఆ బ్లాక్ వల్ల కూడా స్ట్రోక్ ఉంటుంది, రక్త ప్రవాహం ఆగుతుంది. అలా ఐడెంటిఫై అయితే ఇక్కడ స్టెంట్ పెడతారు. ఓకే, పెడితే ఇంకా ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది అంటారు. స్టెంటింగ్ గుండె మాత్రమే కాదు, ఇక్కడ కూడా పెట్టొచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా బైపాస్ ఆపరేషన్ చేస్తారు, ఎండార్టెక్టమీ అంటారు. సో చాలా పద్ధతి ఉన్నాయి. ఎందుకు వచ్చింది అదే వెతకడానికి పద్ధతి ఉన్నాయి. అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఒకసారి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది అవగాహన ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ అవాయిడ్ చేయడానికి మంచిగా బీపీ కంట్రోల్ పెట్టాలి, షుగర్ కంట్రోల్ పెట్టండి, కొలెస్ట్రాల్ కంట్రోల్, స్మోకింగ్ మానండి, డ్రింకింగ్ మానండి. అట్లా చేస్తే చాలా పేషెంట్స్, అట్లీస్ట్ 50% పేషెంట్స్ రిటర్న్ టు వర్క్ చేస్తారు. సార్, ఇప్పుడు ఒక కొత్త రీసెర్చ్ గురించి విన్నాను, న్యూరో మాడ్యులేటరీ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి. అంటే నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయిన వాటిని ఈ న్యూరో మాడ్యులేటరీ టెక్నిక్స్ ద్వారా ఈ నర్వ్ సెల్స్ని రీపేర్ చేయొచ్చు అనేది విన్నాను సార్. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? మీరు మంచిగా అడిగారు. బట్ న్యూరో మాడ్యులేషన్ ముందు నేను ఇంకోటి చెప్తాను మీకు. ఇది క్లాట్ కరకటానికి మందుల గురించి నేను చెప్పాను మీకు, అదే 4.5 hours వరకు ఇస్తారు. బట్ ఈ మధ్య మనము ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ ఒక పద్ధతి ఉంది. ఒక వైర్ పెట్టారు లోపల, ఒక వైర్. ఆ వైర్కి క్యాథెటర్ ఉంది. ఈ వైర్ బ్రెయిన్ రక్త నలాల నుంచి బ్రెయిన్ వరకు పోతుంది. క్లాట్కి పుల్ చేస్తారు బయట. అచ్చా, క్లాట్ తీసేస్తారు వైర్ వల్ల. అండ్ దానికి ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటారు. యూ కెన్ డూ అప్ టు 24 hours, 24 గంటల వరకు ఆ పద్ధతి అవైలబుల్ ఉంది. 24 స్ట్రోక్ వచ్చిన తర్వాత. సో సపోజ్ కొన్ని పేషెంట్స్కి లేట్ అవుతుంది, 10 hours తర్వాత, అప్పుడు కూడా పాసిబుల్ ఉంది క్లాట్ బయట తీయడం. ఓకే, ఒకవేళ ఈ ఇంజెక్షన్ కనుక తీసుకోకపోతే ఈ ఎండోవాస్కులర్ టెక్నిక్ ద్వారా క్లాట్ని తీసేయచ్చు అనమాట. ఆ ఎండోస్కోపీ ద్వారా ఎండోవాస్కులర్ అంటారు. అప్ టు 24 hours ట్రీట్మెంట్ టెక్నిక్ ద్వారా ఆ టెక్నిక్ 24 hours వరకు పని చేసుకోవచ్చు. సో మళ్ళీ 24 hours దాటితే ఇంకేం చేయలేమంటారు? తర్వాత కొన్ని మీరు న్యూరో మాడ్యులేషన్ కూడా చెప్తాను. బట్ బిఫోర్ దాట్ కొందరికి అక్యూట్ స్ట్రోక్లో చాలా వాప్ ఉంది లోపల బ్రెయిన్లో. ఆ వాప్ అయితే కొన్నిసార్లు న్యూరో సర్జరీ ఆపరేషన్ కూడా అవసరం ఉండొచ్చు అమ్మ. బికాజ్ వాప్ ఎంత ఎక్కువ ఉంది, పేషెంట్కి స్పృహ కూడా డౌన్ ఉంటుంది. ఆ పరిస్థితిలో బతకడానికి న్యూరో సర్జన్స్ ఒక ఆపరేషన్ కూడా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హెమిక్రేనియెక్టమీ. అది కూడా అవసరం ఉంది అప్పుడు. సో మీరు అడిగేది న్యూరో మాడ్యులేషన్ ఉంది అమ్మ, అది రిహాబిలిటేషన్లో యూజ్ చేస్తుంది. సో రిహాబిలిటేషన్లో అంటే మళ్ళీ యాక్షన్స్ రావడానికి, మళ్ళీ నడవటానికి, మళ్ళీ స్పీచ్ కోసం ఒక మిషన్స్ ఉంది. ఆ మిషన్ వల్ల బ్రెయిన్కి స్టిమ్యులేషన్ చేస్తారు ఎలక్ట్రిసిటీ ద్వారా. దట్ ఈస్ కాల్డ్ న్యూరో మాడ్యులేషన్. అండ్ ఒక కొత్త పద్ధతి ఉంది ఇప్పుడు, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. సో మ్యాగ్నెట్ ద్వారా స్టిమ్యులేట్ చేస్తారు బ్రెయిన్కి. దానివల్ల
అక్యూట్ ట్రీట్మెంట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఫర్ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీతో పాటు. అదే కూడా ఇప్పుడు కంప్లీట్ రీసెర్చ్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇది రీసెర్చ్ మోడలిటీ ఉంది, పూర్తిగా జనరల్ యూజ్లో లేదు, బట్ చాలా హోప్స్ ఉంది న్యూరో మోడ్యులేషన్ ద్వారా. చాలా ఫిజియోథెరపీ, చాలా రిహాబిలిటేషన్ అవకాశం ఉంది పేషెంట్కి పూర్తిగా యాక్షన్ రావడానికి. సో కొంతవరకు అయితే హోప్ ఉంటుంది అంటారు. హోప్ ఉంది, చాలా హోప్ ఉంది, మంచిగా హోప్ ఉంది.